హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, పదండి అయితే నేను అనంతపురంలోని గుత్తి రోడ్ లో ఉన్న కేటీఆర్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, దానికి ఆపోజిట్ అయితే ఉన్నాను. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మనము వ్యవసాయ కమిటీ మార్కెట్ ఉంది కదండి, ఆ మార్కెట్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవాళ మన వీడియోలో మాహిష్మతి సామ్రాజ్యం సెట్ గురించి అయితే కనుక మనం ఫుల్ వీడియో అయితే కనుక చూపించబోతున్నాం. అలాగనే ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం అంటే మరి వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్ స్టార్ట్ నౌ. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం ఇస్తారో వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి, అలాగే షేర్ చేయండి. మన అనంతపురం పీపుల్కే కాదు, చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా షేర్ చేయండి. లెట్స్ గో. స్టార్టింగ్ ఇక్కడ ఇస్తే కనుక మనం కోట నుంచి దిగుతున్న ఫీలింగ్ అయితే తెప్పించారనమాట. ఇటువైపు అంతా కూడా ఏనుగులు ఉన్నట్టు, ఇక్కడ సింహాసనాలు ఉన్నట్టు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి గుర్రాలు కూడా హైట్కి లేపేస్తారనమాట. ఆ పక్కనే సింహం కూడా ఉంది కదా, మధ్యలో సింహం ఉంటుంది, అటుపక్క ఇటుపక్క కూడా గుర్రాలు లేపుతారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి గుత్తి రోడ్ అనమాట. సో పక్కనే మీరు చూడొచ్చు కేటీఆర్ ఫంక్షన్ హాల్ ఉంది. అండ్ ఇక్కడంతా కూడా ఫ్రంట్ సైడ్ కావాల్సిన సెటప్ అంతా చేస్తున్నారు. సో అంతా కూడా మేకింగ్లో ఉంది. మేబీ ఈరోజు ఈవినింగ్ అంతా కూడా ఇది రెడీ అవుతుంది అనమాట. సో ఇలా లోపలికి వెళ్దాము. ఈ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, మాహిష్మతి సామ్రాజ్యం అని రాసేసినారు ఇటువైపు. ఇంకా అటువైపు రావాలి. ఇట్లా దిగుతుంటే ఫీలింగ్ మాత్రం క్రేజీ ఉంది. అటువైపు ఇటువైపు అంతా కూడా క్లోజ్ చేసినారు కదా, అమేజింగ్. ఈ మాహిష్మతి సామ్రాజ్యం మార్కెటింగ్ ప్రమోషన్స్ అన్ని కూడా మనకే వచ్చాయి. బై గాడ్ గ్రేస్ మనకి శిల్పారామం యోగా గారు ఉన్నారు కదండి, మనకి నేషనల్ పార్క్లో ఉన్నారు కదా యోగా గారు. సో ఆయన ద్వారా అయితే కనుక ఇక్కడ కాంటాక్ట్ ఇచ్చారు మనది. సో మనం వచ్చి ఇక్కడ కలిసాము. అందులో బాగానే శ్రీనివాస్ అన్న కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో ఎనీవే గైస్, మన గుత్తి రోడ్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక డిఫరెంట్గా ఒక ఎగ్జిబిషన్ అయితే నడుస్తూ ఉందన్నమాట. అందులో భాగంగానే ఈ సంవత్సరం 2024లో జనవరి 19 అంటే ఫ్రైడే రోజు ఇదైతే కనుక ఓపెన్ చేయబోతున్నారు. ఎంట్రీ టికెట్స్ కూడా కేవలం 8 రూపీస్కే ఉంటుంది అనమాట. సో మాహిష్మతి సామ్రాజ్యం అంటే ఇంకా ప్రభాస్, రానా, బల్లాల్ దేవా, ముఖ్యంగా వచ్చేసి కట్టప్ప, వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ మన ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, రీల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తే ఒక గుర్రాన్ని అయితే లేపుతున్నారు పైకి. అండ్ గుర్రాలన్నీ కూడా ఉన్నాయి. సో వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి మనమైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. గుర్రాన్ని అయితే పైకి లేపేస్తున్నారు. టేక్ కేర్. అయిపోయింది. అదిగోండి మాహిష్మతి సామ్రాజ్యం. ఇదిగోండి చూడొచ్చు మీరు, సెకండ్ గుర్రాన్ని కూడా పైకి అయితే కనుక ఇల్లు మూవ్ చేస్తున్నారు. సో మొత్తం లుక్కే మారిపోయింది చూడొచ్చు, మీరు గమనించవచ్చు. కింద అంతా కూడా ఇవన్నీ ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడైతే కనుక మనం లోపలికి వచ్చాం కదా, లోపల ఎలా చూసారు కదా. సో ఇప్పుడైతే అన్న ఉన్నారు అనమాట. ఆయన బాగున్నారా? బాగున్నారు. సో మనం దగ్గర వెల్కమ్ టు మాహిష్మతి సామ్రాజ్యం. థ్యాంక్ యూ అన్న. మనం గత 10 రోజుల నుంచి మనం టచ్ లో ఉన్నాము. ఇంచుమించుగా 30 రోజుల నుంచి కూడా ఇలా మాహిష్మతి సామ్రాజ్యం వేస్తామంటే మీరు 100% కోఆపరేషన్, మేము కూడా అలాగే మీకు కరెక్ట్, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రన్స్ టికెట్ 80 రూపీస్. లోపల వచ్చేసి మనకి బాహుబలి సెట్ అంతా వేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుంది అన్న? ఫుడ్ కోర్ట్ లో కూడా చాలా రకరకాల బెంగళూరు మిర్చి అని చెప్పేసి, అలాగే సిమ్లా మిర్చి, అలాగే ముంబై చాటు, చాలా గోకుల్ చాట్ హైదరాబాద్ లో ఫేమస్. అటువంటి గోకుల్ చాట్ కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పెట్టడం జరిగింది అనమాట. ఓకే. అండ్ ఎగ్జిబిషన్ అంటే జైంట్ వీల్స్ అవన్నీ? జైంట్ వీల్ 22 సీట్ జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, కొలంబస్, అలాగే సొలంబో, చిన్నపిల్లలు ఆడుకోవడానికి రైడ్స్, చాలా నెంబర్ 1 ఇటాలియన్ అమ్యూజ్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. అవునన్నా. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే మన సినిమాలో చూసాం సెట్లు ఇవి. రాజమౌళి ఎక్కువ మనకి చూస్తే కనుక రామోజీ ఫిల్మ్ సిటీ లో కూడా వేశారు. బట్ మన అనంతపురికే చూడొచ్చు మీరు, శివలింగాన్ని సేమ్ సినిమాలో ఉన్నట్టుగా చేశారు. అలానే రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో చాలా మంది మన విలేజ్ పీపుల్ వెళ్ళలేకపోవచ్చు. ఆ విలేజ్ పీపుల్ కోసం కూడా ఇలాంటి విలేజ్ లో మనం ఇలాంటి సిటీస్ లో ఇస్తే అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ బాహుబలి నమూనా, ఇది ఒక చరిత్రాత్మకమైన బాహుబలి మూవీ అనమాట. ఇంత బాహుబలి మూవీని ఇప్పుడు కూడా ఏది కూడా రికార్డు సృష్టించలేదు. అటువంటి దాన్ని ఎన్ని సంవత్సరాలకైనా సరే ఇది ఒక ప్రజలకు గుర్తుండిపోయేది సబ్జెక్ట్ అనమాట. కరెక్ట్. ఎందుకంటే అనంతపురం పీపుల్ అందరూ కూడా కొత్తగా ఏదైనా వస్తుందంటే మార్కెట్ లోకి ఎంకరేజ్ చేస్తారు. అందులో గుత్తి రోడ్ లోనే ఇది పడుతుంది అనమాట. చాలా పెద్దది, దగ్గర బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టేశారు. 8 ఎకరాల్లో 1,40,00,000 పెట్టి సెట్ తయారు చేసాం అనమాట. కాబట్టి సో ఆ టికెట్ కూడా అన్నమాటలో విందాము అన్న. నేను చెప్పినా మీరు చెప్పండి టికెట్. ఆ టికెట్ కూడా అందరికీ అందుబాటులో ధర 80 రూపాయలు నిర్ణయించాము అనమాట. 3 సంవత్సరాల నుంచి పై అబ్బో ఎవరికైనా సరే 80 రూపాయల టికెట్ అందరికి అందుబాటులో ఉన్న ధర అని చెప్పేసి అది ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. సో అది ఫ్రెండ్స్, పక్కనే మనకు బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ఉంది. సో టికెట్ మీరు ఎంట్రన్స్ లో తీసుకొని స్టార్టింగ్ లో మీరు ఇస్తాను కోటలోకి ఎంట్రన్స్ అవుతున్న ఫీలింగ్ సేమ్ సినిమాలో వస్తున్నట్టే ఉంటుంది అనమాట.
సో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తానికి గుర్రాలు ఉంటాయి, శివలింగం ఉంటుంది, కట్టప్ప, బాహుబలి, బాహుబలిలో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. సో అంతా కూడా ఉంటుంది అనమాట. మీరు రీల్స్ తీసుకోవచ్చు, ఇంకా బాగా మీకు వైరల్ అవుతాయి. అలాగే లోపల చూస్తే ఇందాక ఫుడ్ కోర్ట్ అన్నా కదా, ఫుడ్ కోర్ట్ కూడా అంతా రెడీ అయిన తర్వాత కూడా మనం చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి అరేంజ్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఆ ప్లేస్ అన్ని చూపించబోతున్నాం అనమాట. సో థ్యాంక్స్ అన్న, మన అందరూ వస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ అన్ని గుర్రాలని సెట్ చేసినారు. సో ఇంకా పైన వచ్చేసి రథం వస్తుంది, రథంకు ముందర వచ్చేసి రానా, తర్వాత ప్రభాస్, ఇంకా బల్లాల దేవ వీళ్ళందరూ కూడా వస్తారనమాట, కట్టప్ప వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఇట్లా లోపలికి వెళ్తే కనుక మనకి చూడొచ్చు, మీరు చూస్తారు కదా. సో లోపలికి ఎంటర్ అయ్యాం కదా మనం. రైట్ సైడ్ చూస్తే మనకి ఫుడ్ కోర్ట్ స్టాల్స్ ఉన్నాయి, అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇంకో స్టాల్ ఉంది. అట్లా అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే మనకి జైంట్ వీల్స్, తర్వాత బ్రేక్ డాన్సింగ్స్, తర్వాత వచ్చి చిన్నపిల్లలు ఆడుకోవడానికి మా పెడల్ బోటింగ్స్. సో ఇంక ఇట్లా ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా అయితే కనుక ఎంటర్టైన్మెంట్ పరంగా అన్నీ ఉన్నాయి. సో దానికి సపరేట్ టికెట్స్ ఉంటాయి. ఎంట్రన్స్ టికెట్ మాత్రం 80 రూపీస్ ఉంటుంది. సో అది 3 years పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతైనా కానీ 80 రూపీస్ అనమాట. మామూలుగా అయితే ఎక్కువ మంది 100, 150, 300, 400 పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇదే గ్రౌండ్లో. బట్ ఇక్కడ ఏంటంటే రీజనబుల్గా పెట్టినారు, అది నాకు బాగా నచ్చింది. సో ఫ్యామిలీ అందరూ కూడా ఒకసారి వచ్చి పోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ లోపల చూస్తే ఇంకోసారి మీరు గమనిస్తే కనుక ఎంటర్టైన్మెంట్ చేయడానికి చూసారా మీరు ఎంత బాగుందో. సో ప్రతిదీ కూడా నీట్గా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు. సో బోటింగ్ ఉంది, అంతా కూడా బాగుందన్నమాట. సో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనకి 19వ తారీఖు బాగా గుర్తుపెట్టుకోండి, జనవరి 19 ఫ్రైడే వస్తుంది. ఆ రోజు సాయంత్రం కల్లా ఓపెన్ అయిపోతుంది. సో అప్పుడు కూడా మీకు నేను ఎలాగో ఒక వీడియో ఇస్తాను కాబట్టి ఇంకా మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.